రీసెంట్ టైమ్స్లో కొత్తగా కడుతున్న బిల్డింగ్స్ కూడా పేక మేడల్లో కూలిపోతున్నాయనే న్యూస్లు ఎక్కువయ్యాయి. అయితే అవి అలా కూలిపోకుండా ఒక నారింజ పండు ఆపగలదంటే నమ్ముతారా? సాధారణంగా మనం ఒక ఆరెంజ్ను ఒలుచుకొని పండుని తిని తొక్కన పారేస్తాం. అయితే దాంతోపాటు మరికొన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తిన్న తర్వాత మిగిలిన తొక్కలను కాడలను కాంక్రీట్లో కలిపి వాటితో నిర్మాణాలు చేపడితే అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయని ఐఐటి ఇండోర్ చేసిన రీసెర్చ్లో తేలింది. ఈ ప్రయోగంలో ఆరెంజ్తో పాటు పొటాటో, పపాయ, కాలీఫ్లవర్ వంటి వాటిని ఉపయోగించారు. వీటిని తిన్న తర్వాత మిగిలిన పొట్టును కాడలను ఆరబెట్టి పొడి చేసి కాంక్రీట్లో కలిపి దానితో నిర్మాణాలు చేపడితే అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎందుకంటే కుళ్ళిపోయిన పండ్ల వ్యర్థాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఇది కాంక్రీట్లో ఉన్న కాల్షియం అయాన్లతో చర్య జరిపి కాల్షియం కార్బోనేట్ క్రిస్టల్స్ను క్రియేట్ చేస్తుంది. ఈ క్రిస్టల్స్ కాంక్రీట్లో ఉన్న రంధ్రాలలో పగులలో చేరి వాటిని మూసేస్తుంది. దీనివల్ల సిమెంట్ గట్టిపడుతుంది. తద్వారా నిర్మాణాలు చాలా దృఢంగా ఉంటాయని ప్రొఫెసర్ సందీప్ చౌదరి చెబుతున్నారు. కుళ్ళిపోయిన పండ్ల వ్యర్థాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి వాతావరణంలో పొల్యూషన్ కూడా పెరిగే ప్రమాదం ఉంది. అయితే వీటిని ఇలా ఉపయోగించడం వల్ల ఈ పొల్యూషన్ కూడా తగ్గే అవకాశం ఉందని చాలామంది సైంటిస్టులు భావిస్తున్నారు. ఇది విన్న తర్వాత మనం చెత్త అని పారేసే ప్రతి వస్తువు ఏదో ఒకదానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. మీరేమంటారు? తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.